హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో లచ్చా పరాటా రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ప్రాసెస్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నానండి. ఇందులోకి మైదా పిండి అయితే వేసుకొని పెట్టుకున్నాను. 1 కప్పు వరకు మైదా పిండి వేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత చిటికెడు షుగర్ అయితే వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ బాంబే రవ్వ అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్లో పాలు తీసుకుంటున్నాను. ఈ పాలని కొద్దిగా వేసుకుంటూ సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. పాలన్నీ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది పోసుకొని మెత్తగా ఒత్తుకోండి. ఇప్పుడైతే ఈ విధంగా మనం సాఫ్ట్గా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఇంత సాఫ్ట్ అయ్యేంత వరకు ఒత్తుకోవాలండి. ఇంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడైతే ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని చుట్టూ అప్లై చేసుకోండి. పిండికి చుట్టూరు అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే ఈ పిండికి ఒక క్లాత్ అనేది వేసుకొని ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత మనం ఈ పిండి అయితే తీసుకొని ఒత్తుకుందామండి. మరొకసారి బాగా మెత్తగా ఒత్తుకోండి. ఈ విధంగా ఇలా ఒత్తుకున్న తర్వాత ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలో చూసుకొని ఆ సైజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం దీనికి ఆయిల్ అంతా అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని మనం ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలండి. బాగా సన్నగా ఒత్తుకోండి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత నేను ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి, మీ ఇష్టం. ఈ విధంగా మొత్తం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మైదా పిండి అయితే మనం ఈ విధంగా చల్లుకోవాలండి. ఈ విధంగా చల్లుకోండి పూర్తిగా. ఇప్పుడైతే ఒక నైఫ్ తీసుకొని కట్ చేసుకుందామండి. సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రోల్ చేసుకొని ఇలా సీల్ చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని ఒత్తుకుందాం. మరీ సన్నగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్టు ఒత్తుకోండి. ఇంత ఒత్తుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాతనే మనం ఈ పరాటా అయితే వేసుకోవాలి. ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకోండి. తర్వాత ఇంకొక వైపుకి తిప్పుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోండి రెండు వైపులా. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయండి. అంతేనండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మనం మిగిలిన పరాటా కూడా చేసుకొని వేడిగా ఉన్నప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా చేసుకోవాలండి. అప్పుడు మనకి పొరలుగా వస్తుందండి పరాటా అనేది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.